అలానే సిఎస్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బద్నాం అవుతున్నారా? ఆయన ఆలోచించకుండా చేస్తున్నటువంటి దూకుడు వ్యవహారం ఆయనకి తలనొప్పిగా మారిందా? అసలు ఎందుకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బదనాం అవనంతగా రేవంత్ రెడ్డి గారు అవుతున్నారు? ఇదే చర్చ ఇప్పుడు జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా కూడా. ఆయన రాజకీయాన్ని కంప్లీట్గా మర్చిపోయారా? కేవలం అభివృద్ధి లేదంటే తెలంగాణలో ప్రత్యేకమైన గుర్తింపు రావాలి, తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి ముఖ్యమంత్రిగా గుర్తింపు పడాలి అనేటువంటి ఒక కీర్తి కాంక్షతోటి, కీర్తి కండూతితోటి ఆయన రాజకీయాన్ని మర్చిపోయి బదనం అవుతున్నారా? రాజకీయాలు చేయలేకపోతున్నారా? లేదంటే బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి కన్నా ముందు ఉండి ఆయన్ని బదనాం చేయడంలో సక్సెస్ అవుతుందా? ఇదే చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. ఏ ఇద్దరు కలిసినప్పటికీ కూడా ఇలాంటి మాటలే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా తక్కువ టైంలో రాజకీయంగా ఎదిగారు. ఒక జడ్పీటీసీ నుంచి ఒక 15 సంవత్సరాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణ రాష్ట్రానికి. అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు కావడమే జీవితకాలం పడుతుంది చాలామందికి. అలాంటిది పిసిసి అధ్యక్షుడు కావడంతో పాటు చాలా తక్కువ టైంలోనే ముఖ్యమంత్రి కూడా ఆ పార్టీ నుంచి కాగలిగారు. సో దాంతో ఆయన ఒక పెద్ద రాజకీయవేత్త, వ్యూహకర్త ఇలా భావించారు అందరూ. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ప్రజల్లో అసహనాన్ని కలిగిస్తూ ఉన్నాయి. వ్యతిరేకత అయితే పూర్తి స్థాయిలో కనిపించట్లేదు, కానీ తెలంగాణ సమాజంలో అసహనం మాత్రం కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి అని అంటే, ఆయన ఒకటి చేస్తూ ఉంటే మరొకటి ప్రతిపక్షం ప్రచారం చేస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాలు. ఈ 400 ఎకరాలు ప్రభుత్వానికి చెందినవి అని చెప్పి 2004 నుంచి కోర్టులో విచారణ జరుగుతుంది. దానికి అడ్వకేట్స్ని పెట్టింది ఎవరు? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి తీర్పు వచ్చింది రీసెంట్గా, అవి ప్రభుత్వ భూములే అని చెప్పి కోర్టులు తేల్చేశాయి. ప్రభుత్వ భూములని తేల్చిన తర్వాత కోర్టులు కాదు, అవి హైదరాబాద్ యూనివర్సిటీవి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి యాజిటేషన్ని బీఆర్ఎస్ పార్టీ వెనకుండి నడిపించింది. దాంతో ఈ ఇష్యూ కాస్త ఢిల్లీకి జరిగింది. ఢిల్లీ ఎంటర్ అయింది, సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. దాంతో ఆ భూములు తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ చెందకుండా మళ్ళీ వివాదంలోకి వెళ్ళిపోయాయి, మళ్ళీ కోర్టులోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎకో టూరిజం కింద దాన్ని డెవలప్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లోకి వచ్చేసారు. ఇప్పుడు మరి ఎకో టూరిజం డెవలప్ చేయాలంటే 400 ఎకరాలు సరిపోదు కదా, మరొక 600 ఎకరాల్లో లేదంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్లో తీసుకొని చాలా పెద్ద ఎకో సిస్టమ్ తయారు చేసి ఎకో టూరిజం పెట్టాలి అని అంటే సుమారుగా మళ్ళీ ఒక 1000 ఎకరాలు కావాలి. ఆ చుట్టుపక్కల ఉన్నది కూడా అక్విజిషన్ చేసుకొని ఎకో పార్క్ కింద మార్చాలి అని అనుకుంటున్నారు. మరి ఎకో పార్క్ని ఎవరికి ఇస్తారు అని అంటే ఖచ్చితంగా ఏ రిలయన్స్కో లేకపోతే ఏ ఆదానికో ఇలా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కార్పొరేట్ సంస్థలకు లేదా ఏ మెగా సంస్థకో లేదా ఏ మై హోమ్ సంస్థకో ఇవ్వాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ 400 ఎకరాలని తెలంగాణ రాష్ట్రం చేజార్చుకుంది అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో కలుగుతుంది. మరి ఈ మొత్తం ఇష్యూ ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ఢిల్లీ కోర్టుకు వెళ్ళింది. ఢిల్లీలో ఉంది అంటే ఢిల్లీలో ఉందంటే బీజేపీ పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు అని అంటే, అక్కడ జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి. ఈ జింకలు నెమళ్ళని రాత్రే డిస్టర్బ్ చేసేసి ప్రొక్లైన్లు పెట్టేసి, కొన్ని వందల ప్రొక్లైన్లు పెట్టేసి జింకలను చంపేశారు, నెమళ్ళని చంపేశారు, ఇలా ప్రచారం చేశారు. దానికి సంబంధించినటువంటి వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి గ్రాఫిక్స్, 100కు 100% గ్రాఫిక్స్, 1-2 తప్ప మిగతా అన్ని గ్రాఫిక్సే. దీని మీద ఎంక్వైరీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో. ఈ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి పోలీసులు ఇప్పుడు అన్వేషిస్తూ ఉంటే దీని మూలాలు గుజరాత్లో కనపడ్డాయి. అంటే గుజరాత్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ అక్కడేదో ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తుంది. అక్కడి నుంచి ఇవన్నీ పోస్టులు పెడుతున్నారు అనేటువంటి అనుమానం
ఇప్పుడు తెలంగాణ పోలీసులు కలుగుతుంది. దాని విచారణ కూడా చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు సమాంతరంగా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారిని బదనాం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల ఫ్యామిలీని అసలు వాళ్ళు చేసింది ఏంటి అని చెప్పి తెలంగాణ సమాజానికి చెప్పడానికి ప్రభుత్వ పరంగా మొత్తం డేటా తీస్తూ ఉన్నారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ఎక్కడెక్కడ భూములు అమ్మారు, ఎంతకు అమ్మారు, అవి ప్రభుత్వ భూములా, అటవీ భూములా, లేదా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన భూములా, లేదా ఈడీ అటాచ్ చేసినటువంటి భూములా, ఇలా అన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తుంది ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. ఆ మొత్తం డేటా వచ్చిన తర్వాత కల్వకుంట్ల ఫ్యామిలీ గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎంత దోపిడీ చేసింది, వాటిలో అటవీ భూములు 4 లక్షల ఎకరాలు పైగా గల్లంత అయ్యాయి అని చెప్పి, అటవీ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఏదైతే 4 లక్షల ఎకరాలు గల్లంత అయ్యాయి హైదరాబాద్ చుట్టుపక్కల అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తుంది. ఈ 4 లక్షల ఎకరాలు కల్వకుంట్ల ఫ్యామిలీ జాబితాలోకి వెళ్ళిపోయాయి అనేది కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ కొన్ని లక్షల ఎకరాలు మాయమైపోయాయి. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ రోజున ఆన్లైన్ సిస్టంలో ఈ భూములన్నింటినీ ఒక చోట చేర్చి మ్యుటేషన్ చేయాలని చెప్పి భావించారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ పద్ధతిని అంతటిని కూడా రద్దు చేశారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి కావాల్సినటువంటి వాళ్ళకి దాన్ని యాప్ని అప్పచెప్పారు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. ప్రభుత్వ భూములన్నింటినీ కూడా రికార్డులో లేకుండా చేశారు, గల్లంత అయిపోయాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి స్లోగా ఉన్నారు, రాజకీయాలకి దూరంగా ఉంటూ అభివృద్ధి వైపు వెళ్తున్నారు. ఆయన ఏమో మూసి ప్రక్షాళన అంటున్నారు, ఇంకొక వైపు ఫార్మా సిటీ అంటున్నారు, మరొక వైపు ఏమో ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఇలా రకరకాలుగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి కేంద్ర ప్రభుత్వంతో లైజనింగ్ చేసుకుంటూ తనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఆయన చేస్తూ ఉంటే పార్టీలో అంతర్గతంగా ఆయన కోఆపరేట్ చేసేటువంటి వాళ్ళు లేరు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదిక చేసుకొని ఈ వీడియోల్ని స్ప్రెడ్ చేస్తూ ఉంది, రకరకాల ప్రాంతాల నుంచి స్ప్రెడ్ చేస్తూ ఉంది. దుబాయ్లో కొన్ని పెట్టారని అంటున్నారు, గుజరాత్లో కొన్ని పెట్టారంటున్నారు, అలాగే చెన్నైలో కొన్ని ఉన్నాయి అంటున్నారు. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అనుమానిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా యుద్ధం చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ యుద్ధాన్ని తట్టుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పుడు అందుకే నేరుగా రేవంత్ రెడ్డి గారు రంగంలో దిగారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఆయన సోషల్ మీడియా వింగ్ని స్ట్రాంగ్ చేసుకొని ఇప్పుడు అసలు ఈ వీడియోల్లో నిజమెంత అనేది తేల్చేట్టున్న అవకాశం ఉంది. అనేక మంది మీద ఇప్పటికే అనుమానిస్తూ నోటీసులు కూడా పంపించారు. జింకలు, అలాగే జింకలతో పాటు నెమళ్ళు, వీటన్నిటిని కూడా చంపేశారు అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో. సో దీంట్లో వాస్తవం ఎంత అనే దాని మీద నిగ్గు తేల్చని ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి గారు బద్నాం కావడం అనేది కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది అనేటువంటి యాంగిల్లో కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే తెలంగాణ రాష్ట్రం నష్టపోయిందా? రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయా? గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది కరెక్టా? వాళ్ళు వేలం వేయలేదా? దాదాపు 25,000 కోట్ల రూపాయలు భూములు వేలం వేసి సమీకరించారు కేసీఆర్ గారు. మరి వాళ్ళు వేలం వేస్తే ఒప్పు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేలం వేస్తే తప్ప? ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.